ఆడపిల్లంటే ఇప్పటికీ సమాజంలో కొంత చులకన భావనే ఉంది. అందులోనూ పేదింటి ఆడబిడ్డ అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు భారంగా భావించే వాళ్ళే ఉన్నారు. ఈ రెండు సమస్యలతో పాటు చూపు మందగిస్తే ఆ కష్టాలకి చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితి ఒక తల్లిదండ్రులకు ఎదురయ్యింది. ఆ వారి ఆడబిడ్డను చదివించడం కోసం ఎన్ని పాఠశాలకు తిరిగినా అడ్మిషన్ దొరకని పరిస్థితి. అందబాలికకు తాము చదువు చెప్పలేమని తిరిగి పంపేసేవారు. ఆ తల్లిదండ్రులకు నలుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్ళది. ఆ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలరా బాబు అని తలల పట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నేడు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది ఆ కూతురే. ఈ బాహ్య ప్రపంచానికి ఆ తల్లిదండ్రులను గొప్పగా పరిచయం చేసింది ఆ కూతురే. ఆమె పాంగి కరుణకుమారి. భారత వేదికగా నవంబర్ 11వ తేదీ నుంచి జరగనున్న అందుల మహిళా T20 వరల్డ్ కప్కు భారతదేశం తరపు నుంచి కరుణకుమారి ప్రాతినిధ్యం వహించబోతుంది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రికెటర్ కూడా ఈమె. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడికి చెందిన కరుణకుమారి ప్రస్తుతం విశాఖపట్నంలోని సాగర్ నగర్ వద్ద ప్రభుత్వ అందుల ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. కరుణ, నిన్ను చదువు కోసం కదా తీసుకువెళ్ళారు, గేమ్స్ వైపు ఎందుకు వెళ్ళావు? చదువుతో పాటు గేమ్స్ కూడా ఉండాలని నా ఆశ సార్. నీకు గేమ్స్ అంటే ఇష్టమా? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పటి నుంచినా? అంటే ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆడుకునేదానివా? అలాగే ఆడుకునేదాన్ని సార్. వంట్లమామిడిలో కూడా ఆడుకునేదానివా? అక్కడ మాత్రం ప్రత్యేకంగా దీనికి ట్రైనింగ్ ఇచ్చారా? అవును సార్. ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చిన సారు? రవి సార్. రవి గారా? తర్వాత సారు రిటైర్మెంట్ అవగానే పీటీ మేడం వచ్చారు, సత్య గారు. అది ఫస్ట్ స్టార్టింగ్ నుండే పాపకి కన్నీళ్ళు ఇబ్బంది ఉంది. 7th వరకు 7వ తరగతి వరకు అలా చదివింది. తర్వాత ఇంకా మరి ఇబ్బంది ఎక్కువైపోయి మానేసిందా? అంటే కళ్ళు కొంచెం ఎక్కువ నొప్పి పెట్టడం పెట్టి అమ్మ నేను ఈ సంవత్సరం 2 సంవత్సరాలకి నేను చదవను అనేసి మానేసింది సార్. అంటే 2 ఏళ్ళు మానేసిందా? 2 సంవత్సరాలు మానేసింది. 2 సంవత్సరాలు మానేసిన తర్వాత మళ్ళా పాప కళ్ళు నొప్పి తగ్గిన తర్వాత నేను మళ్ళా చదువుకుంటానమ్మా అనేసి అన్నారు సార్. అలాగంటే మరి కదమాడి స్కూల్లో తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళి వెళ్తే వాళ్ళు మేము జాయిన్ చేసుకోమమ్మా, పాప కన్ను ప్రాబ్లం. ఏ స్కూల్ తీసుకెళ్ళారమ్మా? కందమామిడి స్కూల్ సార్. కందమామిడి స్కూల్. అప్పుడు తీసుకెళ్తే మేము చెప్పే ఆన్సర్లు ఆ పాప మరి రాసుకోలేదు, చెప్పలేదమ్మా, మేము జాయిన్ చేసుకోమా అన్నారు సార్. అంటే ఒక పాపకి 8th క్లాస్లో జాయిన్ చేసుకుందో కానీ మరి ఖాళీ ఉంది, పాప కళ్ళు ప్రాబ్లం కదా, మేము చెప్పే ఆన్సర్లు రాసుకోలేదు అన్నారు సార్. అలాగంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఎడ్లప్పారావు అని మా వైస్ ప్రెసిడెంట్ అన్నీ ఉంటారండి ఊళ్ళో. ఆ సార్స్ సార్లు మీట్ అవి వైజాగ్ కుమారస్వామి సార్కి ఫోన్ చేసి మా పాపని మా నెంబర్ ఇచ్చి అప్పుడు చేశారు సార్. మేము వైజాగ్ నుండి చేస్తున్నామమ్మా, మా స్కూల్లో మీ పాపని జాయిన్ చేయండి అన్నారు సార్. అలాగంటే మరి మేము అంత దూరం అంటే జాయిన్ చేయలేము సార్. మరి మేము పేదవాళ్ళం కదా, మరి వచ్చి చూడడానికి మాకు డబ్బులు అవి ఉండవు. అలాగంటే మీకు దేనికి ప్రాబ్లం ఉండదమ్మా, మీ పాపకి ఉన్నతలని తాయిలో చూస్తారు మీరు, మా స్కూల్లో కానీ పంపిస్తే అన్నారు సార్. అలాగంటే మేము ఓన్లీ చదివి అనుకున్నాము, కానీ ఇలాగా ఆటలు పాటలు నేర్పిస్తున్నారు అనుకోలేదు సార్. అంటే మాకు కూడా ఇలాగా క్రికెట్ అది నేర్పిస్తున్నారు, మా పాపకి ఇక్కడ అక్కడ తీసుకెళ్తున్నారు అని కూడా తెలియదు. ఎప్పుడు చెప్పలేదమ్మా? చెప్పలేదు సార్. చెప్పలేదు కానీ తర్వాత కేరళ వెళ్ళినప్పుడే మాత్రం చెప్పారు సార్. కేరళ వెళ్తున్నామమ్మా క్రికెట్ ఆడడానికి, అంతే అంత దూరము, నీ చేతిలో డబ్బులు లేవు కదమ్మా అంటే మేము మన డబ్బులు కాదులే సార్ వాళ్ళే పెట్టుకుంటారు అన్నారు సార్. అదంతా గవర్నమెంటే, మేము ఇవ్వడం అవసరం లేదు అన్నది పాప. సరే అనేసి మా ఆయన అయితే
ఆడపిల్లవి కదా అంత దూరం వద్దు అనేసి మా ఆయన అన్నారు సార్. అలాగంటే నేను వెళ్తాను డాడీ, నేను ఆడేసి వస్తాను అన్నది. సరే పాప కోరికని మనం ఎందుకు వద్దు అంటాము, ఆడుకొని రాని, మరి 6 సెలెక్ట్ అయ్యారు కదా వెళ్తున్నారనేసి నేను కూడా అన్నాను. అప్పుడు టీంలో స్కూల్ నుంచి 6 సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యారు సార్, ఫస్ట్ కదా. ఫస్ట్ అందులో మీ పాప ఒక అమ్మాయి? అందులో మా పాప ఒక అమ్మాయి. ఆ స్కూల్ నుండి 6 ఉన్నారు సార్. ఉన్నారంటే మరి ఆ పిల్లలు వెళ్ళారే కానీ మరి గెలిచినారో ఓడిపోయినారో మాకైతే చెప్పలేదు సార్. అది కేరళ వెళ్ళినప్పుడు ఆడింది, మాకు వీడియో చేసి మరి పంపించాలి అన్నట్టుని అది కూడా పంపించలేదు. గెలిచిందంట కానీ మరి చెప్పలేదు. అది ఓకే. చూసారమ్మా, మీరు జాయిన్ చేయమన్నారు, మీరు చూడలేని స్థాయికి వస్తుందని మేము ముందే చెప్పాం కదా అనేసి సార్ వాళ్ళు మొన్న మాకు అన్నారు సార్. అలాగంటే మరి ఈ పాపని 11 తారీఖుకి వెళ్తుంది, మరి మీరు వచ్చి మీకు అదే మీరు మాకు అక్కడ మాట ఇస్తేనే మేము పంపిస్తామన్నారు. మా ఆయన అయితే అంత దూరం ఒక పాపే కదా ఎలా అంటే పర్వాలేదు, అక్కడ చూసుకున్న వాళ్ళు ఉన్నారన్నారు సార్. పర్వాలేదు, చూసుకున్న వాళ్ళు ఉన్నారు, మీ పాపకి ఏ ప్రాబ్లం లేదు, చక్కగా ఆడేసి పాప మళ్ళీ క్షేమంగా స్కూల్కి వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని చూస్తుంది, మీరు వచ్చి చూడవచ్చు అన్నారు సార్. 25 వరకు ఆడతారు. మరి మేము పాపకి ఇంటి సెలవులకి తెస్తేనే మాకు గుండె కొట్టుకుంటారు సార్. ఎందుకంటే దిగబెట్టడానికి ఉండాలి, డబ్బులు ఉండాలి. ఇప్పుడైతే ఫ్రీ పెట్టారు బస్సులు, అప్పుడు లేవు కదా. ఫ్రీ పెట్టారు కానీ మరి మా ఆయనకి టికెట్ ఉండాలి కదా, దూరం వెళ్ళి రావడానికి కొంచెం ఇబ్బంది పడతామనేసి అది మాకు పాప ఇంటికి వస్తే గుండె కొట్టుకుంటుంది. అమ్మ ఎప్పుడు దిగబెట్టమంటారో, మా చేతిలో ఆ టైంలో డబ్బులు ఉంటాయో లేవో అనేసి మాకు టెన్షన్ ఉంటుంది అంతే. ఇక్కడ కూలి పనులు ఏం దొరకవమ్మా? కూలి పనులు అంటే ఓన్లీ తుప్పలు కొట్టడమే ఉంటుంది సార్. ఆ పనులు ఎప్పుడెప్పుడో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు చెప్తే వెళ్తాం. T20కి సెలెక్ట్ అయిన తర్వాత ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు? ఏమన్నారంటే తెలిసిందా ఊర్లో వాళ్ళకి ఎవరికైనా? తెలిసింది సార్. ఊర్లో వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ లో సన్మానం చేశారు. అంటే మాకు తెలియదు సార్, మరి మాకు పేపర్లు చదవడం ఇది మాకు లేదు కదా, దాన్ని బట్టి మాకు తెలియదు. ఆ రోజు కూలి పనికి వెళ్ళిపోయాము. కూలి పనికి వెళ్ళిపోయిన తర్వాత మాకు సర్పంచ్ గారు, మళ్ళీ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు అందరు ఫోన్ చేశారు సార్, మీ పాప క్రికెట్ లో సెలెక్ట్ అయ్యింది కదా. అంటే మా స్థాయికి తగ్గట్టు ఎక్కడ బాబు సెలెక్ట్ అయిపోయింది మా పాప, మేము ఆ స్థాయికి వెళ్ళే వాళ్ళమేనా, మేము కూలి వాళ్ళం కదా అనేసి మేము నమ్మలేదు సార్. అప్పుడు మా దగ్గర ఆ పాపది ఫోటో పంపించారు, ఇలాగా T20 అదే T20 వరల్డ్ కప్, ఆ కప్ కోసము సెలెక్ట్ అయింది మీ పాప, ఒక పాప మన 2 రాష్ట్రాలకి అనేసి సార్ వాళ్ళందరూ ఫోన్ చేసి మాకు వచ్చేయండి. మేము పని ముగించకుంటే 12 గంటలకు వచ్చేసాం సార్. వచ్చేసి అక్కడ సన్మాన కార్యక్రమాలని చేశారు సచివాలయంలో. వైజాగ్ స్కూల్లో జాయిన్ చేయాలని అని వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు జాయిన్ చేయండి అని చెప్పారు? అంటే మరి ఒక టైంలో డబ్బులు ఉంటాయి సార్, ఒక టైంలో డబ్బులు ఉండవు సార్. అలాంటప్పుడు దూరంగా జాయిన్ చేస్తే ఒక హఠాత్తుగా పాపకి మరి ఏమైనా అయిపోయిన తర్వాత ఇలా అయింది మీ పాప అనేసి వాళ్ళు ఒకళ్ళు మాకు ఫోన్ చేసిన తర్వాత డబ్బులు ఉన్న టైంలో చేస్తారో, డబ్బులు లేని టైంలో చేస్తారో, మనం సడన్గా లేకపోతే మరి పాప పరిస్తే మరి ఏంటి అనేసి అంత దూరం అయితే మరి కష్టం కదా అనేసి నేను అనుకున్నాను సార్. అంటే డబ్బులు వెళ్ళడానికి ఛార్జీలు పెట్టుకోలేకే మీరు వద్దనుకున్నారు? వద్దనుకున్నాను సార్. అంతేనా? అవును సార్. మరి మీకు ఎవరు భరోసా ఇచ్చారు మీకు చూసుకుంటాం అలాగని? అప్పుడేమో మీరు అలాంటిది మీరు ఏం పెట్టుకోకండి, పాప భవిష్యత్తు పాడైపోతుంది, మీరే మీ చేతులారా మీరే పాడు చేసుకున్నట్లు అవుతారు, మీరు దేనికి దిగులు పడకండి, మీరు మా మాట విని మీరు స్కూల్కి జాయిన్ చేయండి, మీ పాప ఏమీ అవ్వదు అనేసి ఇందాక మాట్లాడాను కదా సార్, ఆ బావేమో మాకు చెప్పడం జరిగింది సార్, వైస్ ప్రెసిడెంట్. అప్పుడేమో సరే అయితే జాయిన్ చేస్తామనేసి, అయితే మాకు తెలియదు కదా మరి ఎలా తీసుకెళ్ళాలి అని అన్నా కానీ ఆ స్కూల్ అడ్రస్ మొత్తం మాకు ఫోన్ నెంబర్తో సహా ఇచ్చారు. అప్పుడు మేము ఫోన్ చేసిన తర్వాత కుమారస్వామి అనే మాస్టర్ ఉంటాడు ఒకడు, అతనేమో జీప్ పట్టుకుని వచ్చాడు సార్. జీప్ పట్టుకుని వచ్చి
అప్పుడేమో మా పాపకి మళ్ళీ ఇటు బాకురు క్లాస్ ఒక పాప ఉంటుంది, ఆ పాపకి ఇద్దరికి ఆ రోజే తీసుకెళ్ళారు. మాకు కూడా మేము కూడా వెళ్ళాము పాప వాళ్ళతో పాటు. వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఒకే రోజు మేము జాయిన్ చేసి వచ్చాము సార్. ఓకే రెడీ.